కోర్టులో వివాదాల పరిష్కారం ఏ విధంగా జరుగుతాయి? మన కోర్టు వ్యవస్థని అడ్వర్సోరియల్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటారు. అంటే ఇరుపక్షాలు, వివాదంలో ఉన్న ఇరుపక్షాలు తమ వాదనలను తాముగా కానీ తమ న్యాయవాది ద్వారా కోర్టుకు వినిపించుకుంటాయి. వారి వాదనలని విన్న న్యాయమూర్తి చట్టాలని పరిశీలించి ఏది న్యాయమైతే ఆ విధంగా తీర్పు చెప్తారు. అందులో జడ్జి రోల్ ఏంటంటే ఇరుపక్షాల వాదనను వినటం, ఏది సరి అయింది, చట్టం ఏం చెప్తుందో దానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వటం. అందుకే కోర్టులో మనం ఇప్పుడు వాదనలు వింటుంటాం. ఈ లాయరు ఆ లాయరు తమ పార్టీల పక్షాన ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వారి పక్షాన వాదనలు వినిపిస్తారు. అది సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా. సివిల్ కేసు అయితే రెండు పక్కల వ్యక్తులు న్యాయవాదిని పెట్టుకుంటారు. క్రిమినల్ కేసు అయితే ముద్దాయి తరపున లాయర్ని నియమించుకోవాలి. ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ తరపున ప్రభుత్వ న్యాయవాదే ఉంటాడు. ఎందుకంటే నేరం ఒకరి మీద జరిగిన సమాజానికి వ్యతిరేకంగా జరిగినట్టుగా భావన కాబట్టి మనకున్న క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ప్రభుత్వ న్యాయవాదే వాదిస్తాడు. ఎవరైనా కనుక న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితి కనుక ఉన్నట్లయితే ప్రభుత్వం ద్వారా ఉచితంగా న్యాయవాదిని పొందొచ్చు. కోర్టు ద్వారా న్యాయవాదిని ఉచితంగా పొందొచ్చు. ఇంతకు మునుపైతే జడ్జి గారి డిస్క్రిప్షన్ మీద ఎవరైనా అడిగితే న్యాయవాదిని నియమించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే 87లో ఒక చట్టం వచ్చిందో, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, ఆ చట్టం ద్వారా ఎవరైనా ఆర్థిక కారణాల వల్ల ఇతరత్ర కారణాల వల్ల న్యాయవాదిని నియమించుకునే పరిస్థితి లేకపోతే ఉచితంగా న్యాయ సేవలని లీగల్ సర్వీస్ అథారిటీ అందిస్తుంది. మహిళలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, విక్టిమ్స్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీ, ఇట్లా కొన్ని వర్గాల వాళ్ళకి దరఖాస్తు పెట్టుకుంటే ఉచితంగానే న్యాయవాది నియామకం జరిగిపోతుంది. ఆ న్యాయవాదుల వాదనలని ఆధారంగా తీర్పులు వస్తాయి. జడ్జి నిర్ణయం తీసుకుంటారు. దీన్నే అడ్వర్సోరియల్ సిస్టమ్ అంటారు.